ఫ్రెండ్స్, వీడియో తమ్మనేలు చూశారు కదా. ఆప్షన్స్ ట్రేడింగ్ లైవ్లో చూపిస్తాను రండి, స్టాక్స్లో చేయడం అని చెప్పాను కదా. ఇది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దానికి రీజన్ అనేది ఉంది. ఇది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎలా చేయాలనేసి. దీనికోసం ఎందుకంటే నేను చేయలేదు ఇంతకుముందు. ఈ ఆప్షన్స్ ఎంకరేజ్ చేయను ఎప్పుడు కూడా. ఈ ఛానల్ పెట్టి నుంచి కూడా నేను ఎప్పుడు ఆప్షన్స్ అయితే ఎంకరేజ్ చేయను. అందుకోసం ఎప్పుడు క్యాష్ మార్కెట్లో కొనండి, క్యాష్ మార్కెట్లో కొనండి అని చెప్తాను ప్రతిసారి కూడా. కానీ మార్కెట్ తగ్గట్టు మనం కూడా అప్పుడప్పుడు మారుతూ ఉండాలి. అలా అయినా సరే ఒక్కోసారి బాగున్నా సరే ఎక్కువ మంది ఆప్షన్స్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. 100లో 90 మంది ఆప్షన్సే చేస్తుంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకించి చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా, చాలా ఇంపార్టెంట్ వీడియో. దీన్ని చేయడానికి కూడా రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఏమీ లేదు. ఈ మధ్య రీసెంట్గా మాకు మా పక్క ఊర్లో ఒక ఫ్యామిలీ అనేది సూసైడ్ చేసుకున్నారనమాట. ఈ ఆప్షన్ ట్రేడింగ్లోనే 30 lakhs 30 లక్షలు ఆప్షన్స్లోనే పెట్టేసి లాస్ అయిపోయి ముగ్గురు ఫ్యామిలీలో తల్లి తండ్రి కొడుకు ముగ్గురు చనిపోయారు అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. ఎంత ఎలాగ దీంట్లో బలైపోతారనేసి. అందుకోసం ఎప్పుడు ఆప్షన్స్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. కానీ నా వంతు ప్రయత్నంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు అలాగ అవ్వకుండా ఉండడం కోసం. చాలామంది అలాగే బలైపోతున్నారు. నా వంతు సాయం నేను చేద్దామనేసి చేస్తున్నాను. మీకు డబ్బులు ఏమో తీసుకొని ఫ్రీగా చేస్తాను. అలా ఒక ప్లాన్ అని చేశాను. కొంచెం మాటలు అవి అంత క్లారిటీ ఉండవు. వేరే వాళ్ళగా నాకు డీసెంట్గా మాట్లాడడం రాదు. ఫ్లోలో మాట్లాడగలిగిపోతాను. కాబట్టి కొంచెం ఓపికగా వినండి. వీడియో కొంచెం లెంత్ అయితే అవ్వచ్చు, కానీ అందరికీ ఉపయోగపడే వీడియో. మీతో పాటు ఇంకెవరికైనా షేర్ చేయండి. నాకేం ఉపయోగం ఉండదు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. అది ఇప్పుడు ఏంటంటే చూడండి, దీని ఒక ప్లాన్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆప్షన్స్లో ఎలా చేయాలనేది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలనుకున్నట్టయితే పాత వాళ్ళు అలాగే చేస్తారులేండి. కొత్త వాళ్ళ సంగతి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఆప్షన్స్లోకి వస్తారు కాబట్టి నేను డైలీ స్టాక్స్ అనేవి పెడుతుంటాను. కాబట్టి డైలీ పెడుతున్నాను కదా ఇంట్రాడేకి. ఇంతకుముందు 2 పెట్టేవాడిని. ఇప్పుడు 4 పెడుతున్నాను. మార్కెట్ ఎలాగున్నా సరే పెడుతున్నాను, డైరెక్షన్ బట్టి పెడుతున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. ఇక్కడ యాప్ అని చూసారా, పేపర్ ట్రేడింగ్ కోసం మంచి యాప్ అనేసి ఇక్కడ వీడియో చేశాను. అంతకుముందు 1 year కిందవే చేశాను. ఇది చాలామందికి హెల్ప్ అయింది. ఒకవేళ ఇది మీరు చూడనట్లయితే ఈ పేపర్ ట్రేడింగ్ యాప్ చూడండి. ఈ యాప్ ఉంటుంది. ఇక పేపర్ ట్రేడింగ్ కోసం యాప్ అని కొడితే మీకు వచ్చేస్తుంది మన వీడియో. ఇది చూడండి. చూసి మీకు నష్టం ఒక నెల రోజులు అయిపోయింది, పర్లేదు. మీరు నెల రోజులు గడించేసేది ఏం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ట్రేడింగ్ చేయకండి. ఈ నెల రోజుల పాటు ఇందులో చేయండి. ఈ పేపర్ ట్రేడింగ్ యాప్లో చేయండి. సేమ్ మనం డబ్బులు పెట్టినట్టు ఉంటుంది. ఎలా చేయాలనేది అందులో డీటెయిల్గా చెప్పాను. చేసేసి అందులో మీకు మీరు రోజు స్టాక్స్ కూడా ఎతకవసరం లేదు. నేను డైలీ పెడతాను కదా. నేను ఏదైతే స్టాక్ ఇస్తానో, నేను ఎక్కడైతే ఎంటర్ అవ్వమంటానో, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోమంటానో అదేవిధంగా చేయండి. మీకు ప్రాఫిట్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులు తీసి అందులో పెట్టండి. దాన్ని కూడా ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా వినండి. మీకు చూడడం వల్ల మీకు ఒక అరగంట అయితే టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ కాదు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ యాప్ కంపల్సరీగా వాడండి. తెలియని వాళ్ళు అయితే మాత్రం. మీరు డబ్బులు పెట్టకుండా ఇందులో చెప్పండి డీటెయిల్గా ఎలా చేయాలనేది. చేసి ప్రాఫిట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎలా చేయాలని చెప్తాను. మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే, కానీ మీరు ట్రేడింగ్లో మాత్రం స్టాక్ మార్కెట్లోకి వస్తే మాత్రం మినిమం ఒక 50,000 లేకుండా అయితే మాత్రం రాకండి. చెప్తున్నాను, 5,000 10,000తో రాకండి. మినిమం పోనీ 20,000 30,000 అని పర్లేదు. మీరు ఎంతతో వచ్చినా సరే ముందు ఆప్షన్స్లోకి వెళ్ళకండి. ఈ పేపర్ ట్రేడింగ్ యాప్ ఉంది కదా, దీనిలో ముందు ప్రాక్టీస్ చేయండి. స్టాక్స్ గురించి మీరు కంగారు పడకండి. నేను డైలీ పెడుతుంటాను వీడియోస్, అందులో చూసి చేయండి. వచ్చిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత అందులో చేస్తారు కదా, అప్పుడు మీరు ఇంట్రాడే చేయండి మీ దగ్గర ఉన్న డబ్బులతోనే. ఇంట్రాడే కూడా ఓన్లీ స్టాక్స్ కొనడం అమ్మడం అనమాట. ఏ రోజు ఆ రోజు ఎగ్జిట్ అయిపోండి. అలాగా మీరు ఎంతంటే మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా సరే, మీ దగ్గర 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, ఎంత ఉన్నా సరే మీరు ముందుగా క్యాష్ మార్కెట్లోనే చేయాలి. క్యాష్ మార్కెట్ అంటే స్టాక్స్ కొనడం అమ్మడం అనమాట. ఏ రోజు ఆ రోజే, ఆప్షన్స్ కాదు. ఏ రోజు కొనడం ఆ రోజు అమ్మేసి అలాగే 10,000 15,000 చేయండి. మినిమం ఒక 15,000 20,000 అనమాట. అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఆప్షన్స్ చేయడానికి. ఇప్పుడు మీకు చూపిస్తాను 15,000 20,000తోనే ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్ని డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఉంటాయి. అందుకే వీడియో అక్కడే స్కిప్ చేయకండి. ముందు ఈ బేసిక్స్ అనేవి తెలియాలి. ఈ బేసిక్ తెలియకపోతే దెబ్బైపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే ఆ ట్రేడింగ్ ఎవరైనా చేసేస్తాడు, కానీ డబ్బులు పోగొట్టుకోవడానికి ముందు ఈ డిసిప్లిన్ అనేది అవసరం. ముందుగా మీకు 15,000 20,000 అంతకంటే చేయకండి. మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్తోనే అది 20 అవని 30 అవని ఆప్షన్స్ ట్రేడింగ్ చేశారనుకుంటే ఆ డబ్బులు మీకు కాదనుకుంటే ట్రేడింగ్ చేయండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే మీరు 10,000 అవని 15,000 అవని 20,000 కానీ అది పెట్టారంటే అది మీ డబ్బులు పోయాయి అనుకుని అది చేస్తేనే చేయండి, లేకపోతే చేయకండి.
అందుకే మీరు ఏమంటున్నానంటే ముందు ప్రాఫిట్ వచ్చిన డబ్బులతోనే ఆప్షన్స్ చేయండి. అంతవరకు క్యాష్ మార్కెట్లో చేయండి. మీ దగ్గర ఉన్న క్యాపిటల్తోనే ప్రాఫిట్ వచ్చినంత వరకు చేయండి. ఒక 10,000 వచ్చిందా 10,000తో కూడా స్ట్రైక్ ప్రైస్ దొరుకుతాయి ఈజీగానే. అవి కూడా చూపించాను ఎలా దొరుకుతాయి, ఎలా సెలెక్ట్ చేయాలని చూపించాను. దాని ప్రకారం మినిమం 10,000 ఉంటే అప్పుడు ఆప్షన్స్లో చేయండి. అంతేగాని రూపాయి డబ్బులు కూడా మీ దగ్గర తీసి పెట్టకండి, అనవసరంగా పోతాయి. మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, అందులో కూడా మంచి డబ్బులు వస్తాయి. కానీ మీ దగ్గర ఉన్న క్యాపిటల్తో పెడితే మాత్రం డబ్బులు పోతాయి. అదనమాట. ఇది ముందుగా తర్వాత మీకు గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది ఇంట్రాడే కాదు గ్రూపు, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ కోసం అనమాట. స్వింగ్ ట్రేడింగ్ కోసం మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర సపోజ్ ఒక 50,000 ఉన్నాయనుకోండి, 20,000తోనే ఇంట్రాడే చేయండి. అది కూడా ఆప్షన్స్ కాదు, ఇంట్రాడే స్టాక్స్ అమ్మడం కొనడం అనమాట. అది ఓన్లీ ఇంట్రాడే చేయండి. మిగతా 30,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా, వీడియోలో చెప్తున్నాను, నిన్న మనం కూడా చెప్పాను, వేరే వాళ్ళ అకౌంట్ చేస్తున్నాను చూపించాను. అది నేను ప్రమోట్ చేసుకోవడం గురించి కాదు, మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నాను. మీరు ఏంటంటే ఒక 50,000 ఉంటే 30,000 స్వింగ్ ట్రేడింగ్ చేయండి. స్టాక్స్ పెడుతుంటాను. అవి కూడా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ మాత్రం ఛానల్లో పెట్టకూడదు. ఎందుకంటే ఈ రూల్స్ ఎన్నల్లా లేవు. అంటే నేను గ్రూప్లో పెడతానంటే డబ్బుల కోసం కాదు, ఫ్రీ గ్రూపే, మేము కంగారు పడిపోకండి. ఇది ఏంటంటే ఛానల్లో చూడండి, ఇంత ముందులాగా యూట్యూబ్లో లైవ్ గట్రా ఎవరు పెట్టట్లేదు. అది పనికొచ్చిన లైవ్ అవ్వచ్చు, పనికిరాని లైవ్, కానీ ఎవరు కూడా పెట్టట్లేదు, తగ్గిపోయింది చాలా వరకు. అందులో స్టాక్స్ అనేవి ఎవరు పెడితే వాళ్ళు రికమెండ్ చేయకూడదు. నేను షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ నేను ఎప్పుడు రికమెండ్ చేయను. నేను ఎప్పుడు కూడా ఒక 1 మంత్ 3 మంత్స్ కంటే ఎక్కువ నేను ఏది కూడా రికమెండ్ చేయను. కానీ అవి కూడా రికమెండ్ చేయకూడదు. సెబీ చాలా సీరియస్గా ఉంది వీటి మీద. ఏదైనా అయితే ఛానల్ ఎగిరిపోవచ్చు. ఛానల్ ఎగిరిపోతే నాకు నష్టమే లేదు, నాకు పోయేదే ఉండదు, దానివల్ల నాకు ఏం వచ్చేది పోయేది లేదు. కాకపోతే నాకేమైనా రిస్క్ అయితే బాధ అనమాట. మీకు కూడా తెలుసు సెబీ అంత సీరియస్గా ఉందో దీని గురించి. ఎవరికి టిప్స్ గట్రా ఏమి ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఎవరి బాధ ఆడే పడాలి ఇక్కడ. ఎవడో మోసపోతే వాడు మోసపడ్డం అంతే. మోసం చేస్తూనే ఉంటారు, మోసపోయిన వాళ్ళు మోసపోతూనే ఉంటారు. అది ఎవరి కర్మ ఆడిది. కానీ ఒకళ్ళు మంచి చేద్దాం అనుకుని వచ్చినా సరే ఇది ఇవ్వకూడదు అనమాట, ఎవరికి టిప్స్ అనేవి ఇవ్వకూడదు. కాబట్టి అందుకే గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. అది ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్కే పెడతాను. అందులోనే ఆ గ్రూప్లో ఏంటంటే మీరు నాకు కాల్ చేయడానికి అయితే అవ్వదు, ఓన్లీ నేను ఏదైతే చెప్తాను అదే అనమాట. అది ఓన్లీ మీకు టార్గెట్స్ గట్రా ఇంట్రాడే స్టాక్స్, ఇంట్రాడేకి మీకు అలాగే ఛానల్లో వస్తాయి. ఏమైనా ఛానల్ ఏమైనా డ్యామేజ్ అయింది, ఎందుకంటే ఛానల్ ఇంతకుముందు లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు అనమాట. చూడండి, ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చూడండి, 10,000 క్రాస్ అయితే మాత్రం సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ముందుకి. ఇది ఎంత ఛానల్ వైరల్ అయితే అంత రిస్క్, నాకే రిస్క్. అందుకోసమే సేఫ్టీగా గ్రూప్ అనేది పెడుతున్నాను. ప్రతి ఒక్కరికి యాడ్ చేస్తాను, కంగారు లేదు. మీకు తెలిసినా తెలియకపోయినా, మీకు ట్రేడింగ్ అలవాటు ఉన్నా లేకపోతే ప్రతి ఒక్కరిని యాడ్ చేసేస్తాను. వాట్సాప్ గ్రూప్ పెడతాను, టెలిగ్రామ్ కాదు. వాట్సాప్ అనుకోండి, మనకి మనిషి పక్కన ఉన్నట్టు ఉంటుంది అనమాట. అందులో మీరు ఫోన్ గట్రా చేయకండి. ఇది మరి ఎంతో అర్జెంట్ అయితే చేయకండి. అంతేగాని ఆప్షన్స్లో తీసుకుని అమ్మేయాలా కొనాలా, అది హోల్డ్ చేయాలా వద్దా అలాంటివి చేయకండి. ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంటే అడగండి, అంతేగాని ఇంకా అలాంటి గురించి టార్గెట్స్ గురించి గట్రా మీరు అడగండి. ఓన్లీ నేను స్వింగ్ ట్రేడింగ్ కోసమే అది పెడతాను అనమాట. అంటే మొత్తం ట్రేడింగ్ కోసం, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం ఇంట్రాడే చేసుకుని డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడం కోసం నేను గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది స్వింగ్ ట్రేడింగ్ గ్రూప్ అనమాట. మీకు మంచి స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ ఏమైనా మంచి కంపెనీస్ ఉంటే, మరి పెన్నీ స్టాక్స్ కాదు, క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఏమైనా ఉంటే, ఇంతకుముందు చెప్పేవాడిని కదా, సేమ్ అదేవిధంగా చెప్తాను. ఇంతకుముందు ఏంటంటే వీడియోలో చెప్పేసేవాడిని, తర్వాత మీకు అక్కడ ఏమైందో తెలియదు. ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఉంటుంది కాబట్టి మీకు ఏం తేడా గురినా, ఏమైనా నిఫ్టీ పడుతుంది, మార్కెట్ పడుతుంది అనుకోండి, వెంటనే ఒక మెసేజ్ అనేది వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను అంతే. మీరు అలర్ట్గా అవ్వచ్చు అనమాట. అదొక బెనిఫిట్ అనమాట అంతే. ఇంట్రాడేకి అయితే అవసరం లేదు, మీరు అలాగే లైవ్లో ఉంటారు కదా చూసుకుంటారు. కానీ చెప్తున్నాను, ఫోన్లు మాత్రం ఎవరు చేయకండి. నేను కూడా మెసేజ్లు రాకుండా పెట్టుకుంటాను. అంటే నేను మెసేజ్ పెడితే వెళ్ళినట్టు పెడతాను అనమాట. కానీ ఫోన్ మాత్రం అయిపోద్ది కదా, ఈ ఫోన్ నెంబర్ ఉంటుంది, అలాగని ప్రతిదాన్ని చీటికి మాట చేయకండి. ఓన్లీ అది జస్ట్ మీకు స్వింగ్ ట్రేడింగ్ కోసం, అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు పోకుండా ఉండడం కోసం. ఎందుకంటే మీరు మొత్తం క్యాపిటల్ ఉందనుకోండి, మీరు ఇంట్రాడేకి పెట్టేసి పోగొట్టుకుంటారు. అదే మీకు స్టాక్స్, మంచి స్టాక్స్ అప్ చెప్తే మీరే పెడతారు, అందులోనే రిస్క్ తగ్గుతుంది కదా, అందుకోసమని పెడతాను అనమాట. వీడియోలు అంత అవుతుంది, కంగారు పడకండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఇంతకుముందు పెట్టేవాడిని కదా, మీరు అనుకోవచ్చు ఇది వీడికెందుకు అంత దూల అనుకోవచ్చు. దూల ఏం కాదు, నాకు అది బాధ అనిపించింది. అతను ఆ ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుని బాధ అనిపించింది అనమాట. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఇది ఒక స్ట్రాటజీ అడుక్కోవడానికి అనుకుంటారు. ఇది అడుక్కోవడం కాదు, మీరు నచ్చితే ఇవ్వండి లేకపోతే లేదు డబ్బులు. ఇంతకుముందు అడిగేవాడిని కదా, నాతో ట్రేడింగ్ చేయండి, ఆప్షన్స్ ట్రేడింగ్, ఇది ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇవ్వండి అనివ్వండి కదా. ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా లాస్ట్ వీక్ వరకు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఈ పర్సనల్ గ్రూప్ పెడితే ప్రతి వారం ఒక 20 మంది 30 మంది జాయిన్ అవుతున్నారు, మా ఛానల్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఆప్షన్స్ చూడండి ఎంతంత ప్రాఫిట్ చేస్తున్నా సరే, చూడండి ఈరోజు చూడండి 5,300 ప్రాఫిట్, నిన్న కూడా 6,000 ప్రాఫిట్ తీసినవి, ఇదంతా కూడా 15,000 20,000తో తీసినవే. ఇంతంత టార్గెట్స్ ఇచ్చినవి కూడా ఇస్తుంటే
మహా అయితే ఒక ఒక రౌండ్‌లోన ఒక 2, 3 వారాలు చెప్తుంటే అందులో ఒక ఇద్దరు, ముగ్గురు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ ఇచ్చినోళ్ళు కూడా ఎంత ఇస్తున్నారు తెలుసా? 20, 30 ముష్టేసినట్టు ఇస్తున్నారు. ఎందుకురా బాబు అని తీసేసాను. అంతంత ప్రాఫిట్ ఇచ్చినప్పుడు కూడానా ఇవ్వకపోతే ఇంకెందుకు? అందుకనేసి మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు ఆళ్ళు ఇవ్వలేదని నాకేం బాధ లేదు. అది కృతజ్ఞత లేనోళ్ళనమాట. ఆళ్ళ సంగతి వదిలేయండి. జస్ట్ చెప్తున్నాననమాట. అంటే ఇలాగ ఇదొక స్ట్రాటజీ అనుకుంటారేమో అని చెప్తున్నాను. స్ట్రాటజీ కాదు. మీకు నచ్చితే ఉంటే లేకపోతే లేదు. ఫ్రీ అందరికీని. కానీ ఆప్షన్స్ మాత్రం చేయకండి. ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి. ముందు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత క్యాష్ మార్కెట్లోకి రండి. క్యాష్ మార్కెట్లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆ వచ్చిన ప్రాఫిట్స్తోనే అప్పుడు ఆప్షన్స్లో దిగండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ వీడియో డీటెయిల్‌గాన. తెలియని ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు అది చూడండి. తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు. ఇప్పటికే చాలా లెంత్ అయింది కాబట్టి తెలిసిన వాళ్ళైతే ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి. ఆ గ్రూప్ అనేది పెడతాను. ఆ గ్రూప్ లింక్ అనేది ఇంకా గ్రూప్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కొంచెం సేపటి తర్వాతైనా పెడతాను. రేపు ఉదయమైనా పెడతాను చూసుకోండి. దీని కింద పెడతాను. ఎంతమంది అయితే అంతమంది యాడ్ చేసేస్తాను. అది ఓన్లీ జస్ట్ స్వింగ్ ట్రేడింగ్ కోసమే గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాను కదా, దానికోసం మళ్ళీ ఫోన్ చేసి దాని టార్గెట్ అంతా దాంట్లో ఉండాలి, ఎగ్జిట్ అయిపోయి అలాంటివి ఏం చేయకండి. అలాంటివి ఏం చేస్తే వాళ్ళని రిమూవ్ చేసేస్తాను. ముందే చెప్తున్నాను. వదిన ఇంపార్టెంట్ అవసరం అయితే ఫోన్ చేయండి పర్లేదు. కానీ ఈ టార్గెట్స్ కోసం గట్ట అయితే మాత్రం చేస్తే రిమూవ్ చేస్తాను. మీ గ్రూప్లో మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు చాలామంది థ్యాంక్స్ అని చెప్తున్నారు. ఎంత ప్రాఫిట్ వచ్చింది అంత ప్రాఫిట్ వచ్చిందని. కానీ నాకు చెప్పడం వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు. కానీ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనుకో ఆఫీస్లో గట్రా, అలాంటప్పుడు మీరు సూపర్ థ్యాంక్స్ లాగా ఎంత కొంత ఇస్తే బాగుంటుంది. అది కూడా డిమాండ్ లేదు. మీరు నచ్చితే ఉంటే లేకపోతే అడగకూడదు. నేను చెప్పాను ముందు అడుక్కోవడానికి ఇది పెట్టలేదు అనేసి నేను చెప్తున్నాను. చాలామంది మీకు వీడియోస్లో పెడుతున్నారు యూట్యూబ్లో అంటే ప్రతిరోజు డైలీ సీరియల్ లాగా ప్రతిరోజు న్యూస్ పెట్టుకొస్తుంటారు ఏదో ఒక న్యూస్. దానివల్ల ఉపయోగం ఉంటుంది మీకు తెలుసు. ఏ ఉపయోగం ఉండదు కానీ వాటి వల్ల వాళ్ళకి ఎంత కొంత రెవెన్యూ వస్తుంది. మళ్ళీ వాళ్ళ రిఫరల్లో ఉంటారు మీరు. మా ట్రేడింగ్ చేసినంత వాళ్ళకే ఇటు చూసినా వాళ్ళకే బెనిఫిట్. నాకు ఇక్కడ రూపాయి కమిషన్ కూడా లేదు. నాకు ఎక్కడ కూడా ఫ్రీగా చేస్తున్నాను. మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదంతే. ఇచ్చిన ఓపెన్ మీకు గ్రూప్ నుంచి తీయను, అది మీ ఇష్టం. కానీ ఇసుకిస్తే మాత్రం తీసేస్తాను. అంటే ఇంట్రాడే గురించి ఏమైనా స్టాక్స్ గురించి ఇది టార్గెట్స్ చెప్పండి వాటి గురించి అయితే మాత్రం ఇది తీసేస్తాను. నాకు డబ్బులు ఇవ్వకపోయినా సరే ఉంచుతాను. అది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ స్టాక్స్ అది ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్పాను కదా. ఇదేంటంటే ఇంతకుముందు లైవ్లో చేశానన్నమాట, రికార్డ్ చేశాను. ఇప్పుడు మార్కెట్ ఈరోజు సాయంత్రం 2:30 నుంచి రికార్డ్ చేశాను అనమాట. నేను ఈరోజు ఏ స్టాక్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా రికార్డ్ చేశాను లైవ్లో. ఇప్పుడు ఆ వీడియో అనేది ముందు రికార్డ్ చేశాను. అందులో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకంటే ముందు ప్రిపేర్ అయ్యి ఉంటాను. నేను ఎప్పుడు ఫ్లోలో మాట్లాడేస్తుంటాను. అది రికార్డ్ చేశాను. ఇది ఈ విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట. కంగారు అంటే లైవ్లో ఉంటే కొంచెం కంగారుగా ఉంటుంది కదా, మార్కెట్ ఓపెన్లో ఉంటాయి. అందుకోసం అనేసి ఇది ప్రిపేర్ అవ్వలేదు. ఇదంతా చెప్పకుండా చెప్పాను అనమాట. అది కలిపి చూడండి. కాల్స్ మాత్రం మీకు డబ్బులు ఓపెన్ పర్లేదు, నాకు మాత్రం రిస్క్ ఎంచకండి. ఫోన్లు కట్ చేసి ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయండి అంతే. కానీ ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్కి మాత్రమే గ్రూప్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఆ వీడియో యాడ్ చేస్తాను, ఇది జాయిన్ చేస్తాను చూసుకోండి. అక్కడ కంటిన్యూ ఉంటుంది. ఆప్షన్స్ గురించి తెలిసినట్లయితే అది వదిలేయండి. వీలైతే మీరు కూడా చూడండి, కొంత ఐడియా వస్తుంది. ఏదైనా నేను మిస్టేక్ చేస్తుంటే అది కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పండి కిందన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తక్కువ క్యాపిటల్తో ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది స్టాక్స్లో చేయడం ఎలా అనేది ఇప్పుడు మీకు క్లియర్గా లైవ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, టైం చూడండి. టైం 2:30 అయింది, మధ్యాహ్నం 2:30 అయింది. డేట్ కూడా చూడండి, 11వ తారీఖు 6 నెల 2025. ఇది గ్రో అకౌంట్. ఈ అకౌంట్ నాది కాదు, మన సబ్స్క్రైబర్ది. ట్రేడింగ్ చేయమంటే చేస్తున్నాను, అతనికి టైం లేకపోతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లైవ్లోనే ట్రేడింగ్ తీసుకోబోతున్నాం ఆప్షన్స్లోనే. ఈ ప్రజెంట్ చూడండి మార్కెట్ ఓపెన్లో ఉంది. ఈరోజు నేను తీసుకొని ట్రేడ్స్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ రన్నింగ్లో ఉంది చూడండి. ఉదయం ఏం తీసుకున్నానంటే టెక్ మహేంద్ర తీసుకున్నాను. టెక్ మహేంద్రలో ప్రాఫిట్ 3,360. టాటా మోటార్స్ నిన్న తీసుకున్నాను, చెప్పాను కదా వీడియోలోనే, హోల్డ్ చేస్తాను అనేసి. అది ఉదయం స్లోగా ఉంది, టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఎగ్జిట్ అయిపోయాను. 412 రూపాయలు లాస్లో ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత హీరో మోటార్స్ తీసుకున్నాను. రెండు ఒకటే కానీ తీసుకున్నాను. కానీ ఎందుకు తీసుకున్నా అంటే దానికి వేరే లెక్క ఉందనమాట. ఇది కొంచెం ఫాస్ట్గా పరిగెడుతుందని తీసుకున్నాను. ఈ టాటా మోటార్స్ పరిగెట్టలేదు కానీ ఇది మాత్రం ఫాస్ట్ పరిగెడుతుంది, అందుకోసం తీసుకుంటే ఒక్కొక్కలాంటి తీసాను. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అనమాట. ఇందులో చూడండి, హీరో మోటార్స్లోన 5,600 ప్రాఫిట్, ఇది 3,300 ఈరోజుదే. తర్వాత ఈ పవర్ గ్రిడ్ ఒకటి తీసుకున్నాను. పవర్ గ్రిడ్ మైనస్లో ఉంది చూడండి, 4,500 మైనస్లో ఉంది. అంటే ఈ రోజు కోసం తీసుకోలేదు, రేపటి కోసం తీసుకున్నాను అనమాట. అంటే ఈ వీక్ అంతా టైం ఉంది కదా, ఇంకా 2 రోజులు ఉంది కదా టైం. స్ట్రాంగ్ నా అనాలిసిస్ ప్రకారం బాగుంది, అందుకోసం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మైనస్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇన్ఫోసిస్ తీసుకున్నాను. ఇన్ఫోసిస్లో ప్రజెంట్ ఒక 4,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను ఇన్ఫోసిస్లో, టైం ఉంది కాబట్టి ఉన్నాను. తర్వాత ఏబీ క్యాపిటల్ ఒకటి, ఏబీ క్యాపిటల్ ఇది కూడా తీసుకున్నాను.
అంటే అతను అకౌంట్ ఆఫ్ చెప్పి నాలుగో రోజు అనమాట. అతను 50,000 అకౌంట్ ఆఫ్ చెప్పారు. అతను 50,000 అతనికి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20,000 అంత ఎక్స్ట్రా ఉన్న తర్వాత దాంతో ఆప్షన్స్ ట్రేడింగ్ చేద్దామనేసి నేను కొంచెం అగ్రెసివ్గా ట్రేడ్స్ అనేది తీసుకున్నాను. మామూలుగా అయితే ఒకటే తీసుకోలేదు రూల్ కన్నా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇందులో తీసుకోండి. మీరు అలా చేయకండి చెప్తున్నాను. అది ఆల్రెడీ 30,000 ఇన్వెస్ట్ చేస్తాను. అతను 50,000 ఇచ్చిన దాంట్లో నేను చెప్పాను కదా వీడియోలో, చూడకపోతే చూడండి. 30,000 ఇన్వెస్ట్ చేస్తాను. 20,000తోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్స్ ఇవన్నీ కూడా 20,000తో చేసినాయి. 20,000తో చేశాను, ఒకదాని తర్వాత ఒకటి అనమాట. అంత తక్కువే, 10,000 రూపాయలు అలాగనమాట. ఒక స్ట్రైక్ ప్రైస్ 10,000 రూపాయల దగ్గర, 10,000 రూపాయలకి ఏదైతే దొరుకుతుందో అది తీసుకోండి అనమాట. అలాగే తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు లైవ్లో తీసుకుంటాను చూడండి. ఇంకొక ట్రేడ్ అనేది ఇప్పుడు మీకు లైవ్ అంటే చాలామంది అడుగుతున్నారు స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ అట్ ద మనీ అనేసి అడుగుతున్నారు. అది ఏం కన్ఫ్యూజ్ లేకుండా మీకు సింపుల్గా ఇప్పుడు మీకు లైవ్లో ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఎంటర్ అవ్వాలంటే ఇప్పుడు అమౌంట్ అనేది లేదు, ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తాను ఇందులో. చూపిస్తాను చూడండి. ఈ స్టాక్స్ ఇదిగోండి, టాటా మోటార్స్లోనే 30,000 పెట్టాను. అతను 50,000 ఇస్తే ఇందులో 30,000 పెట్టాను. తక్కువ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు మీకు చూపించాలంటే ఇందులో నుంచి ఏదో ఒక దాంట్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎగ్జిట్ అయిపోతున్నా, ఎందుకంటే మీకు లైవ్లో చూపించాలి కదా ఇంకో స్టాక్ అనేది. ఈరోజు ఏటంటే ఎగ్జిట్ అవుతాను. ఏబీ క్యాపిటల్ ఇది కూడా ఇప్పుడు మైనస్లో ఉంది, రికవరీ అయిపోతుంది. చూడండి మీరు లైవ్లోనే ఉంటారు కదా, చూపిస్తుంది. వీడియో రికార్డ్ అవుతుంది కదా, ఈ వీడియో అయ్యేలోపు ఇది రికవరీ అయిపోవచ్చు. ఇంకా ఇది పెరుగుతుంది, కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇంకా ఇందులో ఫండ్స్ లేవన్నమాట. అందుకోసమే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాను చూడండి. ఇది ఎగ్జిట్ లిమిట్ ఆర్డర్ పెడతాను. మార్కెట్ ఆర్డర్ అయితే కొంచెం ఇన్ఫోసిస్ ఎంత ఉంది, 44.60, 44.60 పెడతాను చూడండి. 44.60 ఎగ్జిట్ సెల్ చేసేస్తాను చూడండి. ఇంకోండి సెల్ సక్సెస్ఫుల్ అని వచ్చి చూసారా, ఇన్ఫోసిస్ అమ్మేసాను చూడండి. ప్రాఫిట్ అంతా 4,400. ఇప్పుడు ఇంకో దాంట్లో ఎంటర్ అవుతాను. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది కూడా. ఇది ఏబీ క్యాపిటల్, ఇంకా టైం ఉంది, ఇంకా 2:40 అయింది. 3:10 వరకు చూస్తాను. ఒక లాస్లోనే సరే ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే రేపటికి ఒక స్టాక్ ఉంచుతాను, పవర్ గ్రిడ్ ఒకటే ఉంచుతాను. ఇప్పుడు కూడా ఒకటే ఉంచాలి, ఒకటే తీసుకోవాలి, ఒకటే లాట్ తీసుకోవాలి, ఒకటే హోల్డ్ చేయాలన్నమాట. ఇది రికవర్ అయిపోద్దండి ఏబీ క్యాపిటల్. ఇప్పుడు ప్రజెంట్ ఏది తీసుకుంటే బాగుంటుందో చూద్దాం. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ తీసుకుంటున్నాము. యాక్సిస్ బ్యాంక్ యాడ్ చేస్తాను చూడండి. యాక్సిస్ బ్యాంక్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఇచ్చాను. ఇది ఇప్పుడు తీసుకుంటున్నాను లైవ్లోనే. ఇది ఆప్షన్ చేయాలి, ఇదిగోండి ఆప్షన్ చేయడానికి వెళ్తాను. ఇది గ్రో అకౌంట్ నాది కాదు ఇది. ఇందులో ఎక్కడెక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో నాకు తెలియదు. మీరు ఎప్పుడు కూడా స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలంటే చూడండి, ఇది ఈ విధంగా ఇక్కడ ఆప్షన్ చేయడానికి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కాల్స్ అనమాట, ఈ రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. మీకు తెలుసు కదా, తెలియని వాళ్ళు చెప్తున్నాను. కాల్ అంటే పైకి సిఈ, పుట్ అంటే ఇది పుట్ సైడ్ కింద. అంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇందులో ఎంటర్ అవ్వాలి, ఇందులో తీసుకోవాలి. మార్కెట్ పడుతున్నప్పుడు ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఉంది చూస్తారా, ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలనేది కదా మెయిన్ ఇంపార్టెంట్ మనకి. చాలామంది ఇదే కదా డౌట్. ఇది చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా సెంటర్, ఇది 1231 ఉంది చూసారా, ఇది స్పాట్ ప్రైస్ అంటారు అనమాట. ఈ సెంటర్లో ఉన్నది స్పాట్ ప్రైజ్. స్పాట్ ప్రైజ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి యాక్సిస్ బ్యాంక్ ఎంత ఉంది ప్రజెంట్, 1232 ఉంది చూసారా, ప్రైజ్ ఉంది చూసారా, 1232. అంటే ఇదే స్పాట్ ప్రైజ్ అనమాట. మనం ఇప్పుడు ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలంటే ఎట్ ద మనీ దగ్గర తీసుకుంటే సరిపోతుంది. సింపుల్గా చెప్తాను చూడండి. ఎట్ ద మనీ అంటే ఏమీ లేదు, ఇటువైపుది కానీ ఇటువైపుది కానీ అనమాట. ఈ లైన్ కట్టు కానీ ఇటు కానీ అంతే. మీరు ఇంకేం కంగారు పడకండి. ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ మీరు ఏం కంగారు పడకండి. దీని అవతలది కానీ ఏదో ఒకటి తీసుకొని చాలంతే. మీరు పుట్ సైడ్ తీసుకోవాలనుకోండి, పుట్ సైడ్ ఇటువైపుది కానీ ఇటువైపుది కానీ తీసుకోండి. ఈ లైన్కి ఈ స్పాట్ ప్రైస్ ఉంది కదా, దీనికి పైన కానీ కిందన కానీ తీసుకోండి అంతే. ఇంకా మీరు ఎతకవసరం లేదు. ఇప్పుడు చూడండి తీసుకుంటే, మీరు తీసుకునేటప్పుడు మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇంకా ఈజీగా ఉండాలంటే, మీరు సపోజ్ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు 15,000, 20,000, 20,000 కంటే ఎక్కువ పెట్టకండి ఒక లాట్ మీద. మీకు మంత్ ఎండింగ్కి వచ్చేసరికి తగ్గిపోతుంటుంది. అలాగా స్టార్టింగ్లో అయితే మీకు ఎక్కువ అవుతుంది, కానీ ఇప్పుడు ఇవాళంతా 11వ తారీఖు, మీకు అంత ఎక్కువ ఈ ఎట్ ద మనీ దగ్గర అయితే మీకు అంత ఎక్కువ అమౌంట్ అనేది పెట్టదు. ఒక 10,000 చూడండి ఇప్పుడు తీసుకుంటాను, సెలెక్ట్ చేస్తున్నాను. సిఈ తీసుకోవాలి. ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇక్కడ చూడండి 13,000 అడుగుతుంది చూసారా. బ్యాలెన్స్ ఎంత ఉంది చూసారా, ఇక్కడ 14,000 చూపిస్తుంది అకౌంట్లోనే. అందుకే నేను అది అమ్మేశాను.
మీరు బట్టి ఉన్నది అమౌంట్ ఇప్పుడు 14,000 చూపిస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ అంతా 14,000 చూపిస్తుంది. అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 13,000 ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఎడ్దాం అనే దగ్గర ఉంటే తీసుకుంటే సరిపోద్ది. ఇంకా మీరు ముందుకే కానీ వెనక కానీ తీసుకోకండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, ఇటువైపు చూడండి కింద పక్క ఇక్కడ 9,000 అడుగుతుంది చూసారా, ఈ లైన్కి కింద 9,000 అడుగుతుంది, ఇటు పక్క 13,000 అడుగుతుంది. ఎప్పుడు కూడా ఈ లైన్కి అటు పైగానే కింద కానీ ఇలా రెండు సార్లు చెక్ చేసుకోండి. ఎక్కువ ఏదైతే చూపిస్తుందో అది తీసుకోండి, అంతే. మీకు సింపుల్ లాజిక్ అనమాట. ఈ లైన్కి రెండు వైపులా చెక్ చేసుకోండి, కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ. ముందుగా ఇలా చెక్ చేసుకోండి. 9,000 చూపిస్తుంది ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 12,000 చూపిస్తుంది. అంత అప్ అండ్ డౌన్ అవుతుంది మార్కెట్లో, దానిలో ఉంది కదా లైవ్ మార్కెట్ కాబట్టి అప్ అండ్ డౌన్స్ అవుతుంటే ప్రైస్ అనేది. ఈ విధంగా ఈ లైన్కి అటు ఇటు చెక్ చేసుకుని ఎక్కువ ఏది ఉందో సెలెక్ట్ చేసుకోండి. ఇటువైపు కూడా అంతే. అంటే కొంతమంది స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసేటప్పుడు రివర్స్లో ఉంటాయి కదా నెంబర్స్, కన్ఫ్యూజ్ అవుతుంటారు. పుట్ సైడ్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ చూడండి పుట్ సైడ్ ఇలా దీన్ని ఇలా ఓకే చేస్తారు. ఇక్కడ 11,000 చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 14,000 చూపిస్తుంది. అంటే పుట్ సైడ్ మనం ఇటువైపు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఇలా అంటే స్టార్టింగ్లో నాకు అర్థమైపోతే ఇలాగే చేసుకుంటూ నాకు గుర్తుండేది అనమాట. సో అప్పుడు నేను ఏదైతే ఫాలో అవ్వండి మీకు అదే చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మీ నాలెడ్జ్, ఒకప్పుడు నా నాలెడ్జ్ కాబట్టి చెప్తాను అనమాట మీకు అర్థం అవడం కోసం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది తేడా ఉంది, మారుద్దాం. ఇప్పుడు డౌన్ అవుతుంది, ఇది వద్దు. సేమ్ అని స్ట్రైక్ ప్రైస్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలంటే స్పాట్ ప్రైస్ దగ్గర నుంచి పైన కానీ కిందని కానీ పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ ఇంకా అదే మీకు ఓటీఎం ఐటీఎం అవన్నీ వదిలేయండి. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, మీరు ఆప్షన్స్ తీసుకునేటప్పుడు 15వ తారీఖు లోపు అనుకోండి, అంటే ఎక్స్పైరీకి 1 వీక్ ముందనమాట. అంటే 3 వారాలు గడిచిపోయింది అనుకోండి, అంటే ఇంకొక వారం రోజులు ఉంది ఈ మంత్ ఎక్స్పైరీకి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ తీసుకోవాలి, అది ఇంట్రాడే చేసినా సరే. సేమ్ చాలామంది అనుకుంటారంటే ఇంకా వారం రోజులు ఉంది, ప్రీమియమ్స్ తక్కువ 3,000 4,000 దొరుకుతాయి అనమాట స్ట్రైక్ ప్రైస్ అనేవి. అలా తక్కువ దొరుకుతున్నాయి అని చెప్పేసి మీరు తీసుకోకూడదు. అది ఒక వారం రోజులు ఉందనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోవాలి. అది ఒకవేళ హోల్డ్ చేస్తున్నారనుకోండి, ఒక వారం 10 రోజులు ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 15వ తారీఖు దాటింది అనుకోండి, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోవాలి. 15వ తారీఖు లోపు అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1 వీక్ హోల్డ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు 20వ తారీఖు అంత ఉంటుంది. అప్పుడు మార్కెట్ 20వ తారీఖు అంత డేట్ ఉందనుకోండి, అప్పటికి 10 రోజులు ఎంత ఉంటుంది ఎక్స్పైరీకి దగ్గరలోన. అంటే ఈ 10 రోజులకి 1 వీక్ సరిపోదు కదని చెప్పేసి ఆ మంత్ కాంట్రాక్ట్ తీసుకుంటారు. చాలామంది చేసే మిస్టేక్ అది, అలా తీసుకోకూడదు. ఈ 15వ తారీఖు దాటింది అనుకోండి, మీరు ఒక 1 వీక్ అయినా సరే హోల్డ్ చేసినట్లయితే చేద్దాం అనుకుంటే అది నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోవాలి. అది ఇంట్రాడే అయితే మాత్రం 1 వీక్ ఉందనుకోండి టైము ఎక్స్పైరీకి, 1 వీక్ ఉంటే మాత్రం ఆ మంత్ అసలు టచ్ చేయకూడదు. ఇంకా నెక్స్ట్ మంత్ ఇంట్రాడేకి అయినా సరే, అంటే ఇంట్రాడేకి అయితే 3 వీక్స్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రాడేకి అయితే 3 వీక్స్ అది హోల్డ్ చేయాలనుకోండి, ఒక 1 వీక్ అలా హోల్డ్ చేయాలనుకోండి, 15వ తారీఖు 2 వీక్స్ అనమాట. 2 వీక్స్ దాటింది అనుకోండి, నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఏది తీసుకుందాం, యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం. ఇదే బాగుంది, తీసుకుందాం. చూడండి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను యాక్సిస్ బ్యాంకు. ఇంకో 15 నిమిషాలు టైం ఫ్రేమ్ పెడతాను. ఇంకో 15 నిమిషాలు. స్ట్రైక్ ప్రైస్ ఆడతాం. ఇది స్పాట్ ప్రైస్ దగ్గర ఇలా చెక్ చేసుకోవాలి. అట అంత 10,000 అడుగుతుంది, ఇటుపక్క 13,000. ఇక్కడ అకౌంట్లో అంత బ్యాలెన్స్ 14,000 ఉంది. ఓకే సరిపోతుంది. దీన్ని ఓకే చేసాడు, మీరు ఓకే చేస్తాను చూడండి. ఇదిగోండి బై, ఇదిగోండి ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. బై సక్సెస్ఫుల్ అని చూసారా, చూపిస్తాను చూడండి పొజిషన్స్. ఇదిగోండి, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ తీసుకుని మీ ఎదురుగా తీసుకున్నాను. ఇక ట్రేడ్ రన్ అవుతుంది. ఇక ప్రాఫిట్ 62 రూపాయలు రన్ అవుతుంది చూసారా. ఇది ఏబీ క్యాపిటల్, అటుపక్క చూసుకుని ఇక్కడ చూసిపోయాను. టైం ఉంది ఇంకా, ఇది ఏమవుతుందో మరి చూడాలి. లాస్ అయినా సరే ఎగ్జిట్ అయిపోతాను. ఇది మాత్రం ఎందుకంటే చాలా హైలో ఉంది, ఇది ఏబీ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది. ఇది రికవరీ అయిపోద్దిలే, టైం ఉంది కదా, ఇంకా పావు గంట ఉంది, 10 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో పాస్ చేస్తాను. పాస్ చేసి మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసే టైంకి ఏముందనేది చూపిస్తాను ఏబీ క్యాపిటల్. ఎందుకంటే ఇంకొక పావు గంట వరకు హోల్డ్ చేస్తాను. పావు గంట సేపు మీకు అలా వీడియోలో ఉండాలని చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీడియో అనేది రికార్డింగ్ అనేది పాస్ చేస్తాను. పాస్ చేసి ఇప్పుడు క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను, రికార్డ్ చేసి చూపిస్తాను. ఈ యాక్సిస్ బ్యాంక్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏబీ క్యాపిటల్ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయినా లాస్లో ఎగ్జిట్ అయినా మొత్తం రేపటికి ఏదో హోల్డ్ చేసినవన్నీ కూడా డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు పాస్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. టైం చూడండి, ఇక్కడ కింద 3:30 అయింది చూడండి. ఇంకా టైం అయిపోయింది, ఎగ్జిట్ అయిపోవాలి. తొందరగా ఎగ్జిట్ అయిపోతాను.
ఇంకా లాస్లో ఉంది ఇది, కానీ ప్రాఫిట్లో ఉంది. టోటల్గా ప్రాఫిట్ మీకు డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి టైం అయిపోయింది కదా. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నాం, ఇది 1 క్లిక్తో ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ తర్వాత ఏబీ క్యాపిటల్, ఇది కూడా ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయాను. పవర్ గ్రిడ్ ఉంది, ఈ పవర్ గ్రిడ్ హోల్డ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి టెన్షన్ లేదు, దాని టెన్షన్ వల్ల సరిగ్గా చెప్పలేకపోయాను, కానీ చెప్పాల్సిందే చెప్పాను. కానీ ఇప్పుడు ట్రేడ్స్ అన్నీ క్లోజ్ చేస్తాను. టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఈరోజు 5,300, అంటే ఆ 20,000తో చేసిందే. అతను 50,000 ఇస్తే 20,000 ఉంచే కదా, వాటితో చేసింది. 5,300 ప్రాఫిట్. నిన్నది కూడా చూపించి నేను చూసుంటారు. ఇప్పుడు చూడండి డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి తీసుకున్నాము, టెక్ మహేంద్ర. ఇందులో 3,300 వచ్చింది ప్రాఫిట్. టెక్ మహేంద్ర 3,360. తర్వాత టాటా మోటార్స్ నిన్నటిది ఈరోజు తీసుకున్నాం. నిన్నటిది హోల్డ్ చేసాము, ఇందులో ఎగ్జిట్ అయిపోయింది. వద్దు డౌట్ వచ్చి, రేపు బాగానే ఉంటుంది ఇది, కానీ ఎగ్జిట్ అయిపోయింది. 412 మైనస్లో ఎగ్జిట్ అయిపోయాము. తర్వాత ఇన్ఫోసిస్ 4,460. ఇది ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రాఫిట్ ఇది కూడా 4,460. తర్వాత హీరో మోటార్స్ తీసుకున్నాను ఉదయం. ఈ టాటా మోటార్స్ ఎగ్జిట్ అయిపోయి అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇది పెరగట్లేదు కానీ ఇది పెరుగుతుంది, ఫాస్ట్గా పెరుగుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇందులో 5,670 ప్రాఫిట్ వచ్చింది హీరో మోటార్స్లోన. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు మీ ఎదురుగా తీసుకున్నాను కదా మీకు చూపించడం కోసం. ఇది ఏంటంటే ఇది కూడా ఎందుకు తీసుకున్నా చెప్తాను. ఇవన్నీ ముందుగా నేను అనాలిసిస్ చేసి పెట్టుకుని తొందరగా ఎందులో ఎంటర్ అవ్వను. యాక్సిస్ బ్యాంక్ తర్వాత ఏబీ క్యాపిటల్, ఇది కూడా ఎందుకు తీసుకున్నా చెప్తాను. ఈ రెండు కూడా ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ ఎందుకు అయిపోయినంటే, దీని ఏబీ క్యాపిటల్ కంటే పవర్ గ్రిడ్ బెటర్ అనమాట. ముందు ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఏబీ క్యాపిటల్ ఉంది కదా, ముందు చూపిస్తాను. అన్నీ బాగానున్నాయి, కాకపోతే హోల్డ్ చేసేటప్పుడు మాత్రం ఒకటే హోల్డ్ చేయాలి నెక్స్ట్ డేకి. ఇదిగోండి ఏబీ క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎంత స్ట్రాంగ్గా ఉంది చూసారా డైలీలోన. ఇక్కడ వాల్యూమ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉంది కిందన, చాలా ఫోర్స్గా ఉంది. వీక్లీలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎంత వాల్యూమ్ ఉంది చూసారా, చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా హైలో ఉందన్నమాట. అందుకోసం నేను ఎగ్జిట్ అయిపోయాను. దీన్ని ఉంచొచ్చు రేపటికి. ఈ 2 రోజులు కూడా ఉంచితే మంచి ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఇది పెరగవలసింది, పవర్ గ్రిడ్ పెరగవలసింది, ఇందులో స్టక్ అయిపోవాల్సి వచ్చిందనమాట. ఒకవేళ ఇది ఇందులో లేకపోతే అది అయినా ఉంచకూడదు. ఇప్పుడు ఎంత హైలో ఉన్న ఇప్పుడు హోల్డ్ చేయకూడదు, ఇలాంటివి ఇంట్రాడే చేయాలి, హోల్డ్ చేయకూడదు. నా లెక్క ప్రకారం నేను ఎప్పుడు బాటంలో దొరికిన వేస్తుంటాను హోల్డ్ చేయడానికి. ఇప్పుడు పవర్ గ్రిడ్ చూపిస్తాను. పవర్ గ్రిడ్ ఎందుకు తీసుకున్నాను అనేది, అంటే అది ఎందుకు ఉంచాను అనేసి. పవర్ గ్రిడ్ చూడండి, చూడడానికి డౌన్లో ఉందా, చాలా స్ట్రాంగ్ మంచి ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ వీక్లీలో చూపిస్తుంది చూడండి. వీక్లీలో చూసారా, ఇది ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్ ఇది, ఇలా వెళ్తుంది. ఇంకా రెడీ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక అందరికీ కళ్ళు కనిపిస్తాయి, అంతవరకు కనిపించవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందని తెలుస్తుంది. మనం ముందుగానే ఐడెంటిఫై చేస్తాం దీన్ని. చూడండి, దీన్ని జూమ్ చేస్తాను. కనిపించింది అప్పుడు ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. తర్వాత ఇక్కడ వీక్లీ చూసారా ఇంతవరకు పడింది. ఎన్ని వారాలు పడింది, వీక్లీలో చూపిస్తున్నాను. 1, 2, 3, 4 వారాలు, 5 వారాలు, 6 వారాలు, 7 వారాల తర్వాత పైకి లేస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూసుకోండి, ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి. కింద చూడండి టైము. ఇది 11వ తారీఖు 6వ నెల 2025. మీరు ఎప్పుడు చూసినా సరే ఇది ఈరోజు తర్వాత ఏమైందో చూసుకోండి. ఇది పవర్ గ్రిడ్ పెరిగే ఉంటుంది, 2 రోజులు లేట్ అయినా సరే పెరిగే ఉంటుంది. ఇక్కడ వీక్లీ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళి చూసారా, చెప్పాను కదా ఇది బ్రేక్అవుట్ స్టాక్స్ ఎలా ఎత్తగాలని చెప్పాను కదా, అందులో చెప్పాను బ్రేక్అవుట్స్ ఎలాగా ఐడెంటిఫై చేయాలని ముందుగా అనేసి. సేమ్ అదే ఇక్కడ ఉంది చూసారా, సేమ్ అదే విధంగా ఇన్ని రోజులు పడిన తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయింది. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ రాలేదు. చెప్పాను కదా, వాల్యూమ్ అనేది ఇది క్యాండిల్ దాటి పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తుంది చూడండి. దీని తర్వాత ఇక్కడ రెడ్ కనిపిస్తుంది వాల్యూమ్ బార్ కిందన, కానీ ఇది ఒకసారి గ్రీన్ అవుతుంది చూడండి. రేపు కానీ ఎల్లుండి కానీ, ఇప్పుడు వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ డే చూసి చూడండి, రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల తర్వాత కానీ చూడండి. ఇక్కడ వాల్యూమ్ బార్ అనేది దీనికంటే పెద్ద బార్ అనేది ఇక్కడ వస్తుంది చూసుకోండి. ఈ వీక్లీ బ్రేక్అవుట్ అయ్యింది, బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి పోయి పడింది చూసారా. నాకు తెలిసి దీని సపోర్ట్ 294 స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి కిందకి పడే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు, 300 అయితే ఉండదు. రేపు చూద్దాం, రేపు ఇంట్రాడే కూడా ఇదే ఇస్తాను చూడండి. ఇప్పుడు రేపు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇది ఇప్పుడు ఇది 2 అని అయిపోయింది కదా. ఏబీ క్యాపిటల్ ఒకటి, పవర్ గ్రిడ్ అయిపోయింది కదా. యాక్సిస్ బ్యాంక్ ఎందుకు తీసుకుని చెప్తాను చూడండి. దానికి ఒక రీజన్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్
డైలీలో చూసారా ప్యాటర్న్ చూసారా, మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ. ఇక్కడ వాల్యూమ్ కూడా చూసారా కింద ఉంది స్ట్రాంగ్గానే. ఇంకా మీకు క్లియర్గా కనిపించాలంటే వీక్లీ చూడండి. ఇక్కడ చూసారా ఇక్కడ ఏటు ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉంది చూసారా. దీన్ని హోల్డ్ చేయాలని హోల్డ్ చేయొచ్చు చూసారా. ఇక్కడ మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది చూసారా. ఇక్కడ వాల్యూమ్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది ఈ మంత్ అంతా కూడా హోల్డ్ చేయొచ్చు. నన్ను వీడియోలో చెప్పాను యాక్సిస్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చని. కానీ ఇప్పుడు ఎందుకు ఎగ్జిట్ అయిపోయినంటే ఆప్షన్స్ ఎప్పుడు కూడా నమ్మకూడదు. క్యాష్ మార్కెట్ అయితే హోల్డ్ చేయొచ్చు. అందుకోసం ఆల్రెడీ పవర్ గ్రిడ్లో మైనస్లో ఉంది కాబట్టి, లేకపోతే ఇందులో ఎగ్జిట్ అయిపోయి యాక్సిస్ బ్యాంక్ ఉంచుదని అని ఇది ఉదయం తీసుకుని ఇందులో స్టక్ అయిపోయాను. అయినా పర్వాలేదు, ఇది చాలా టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి. అది ఏబీ క్యాపిటల్ అయితే చూడండి, ఏబీ క్యాపిటల్ దీని మన నమ్మకం. ఏబీ ఇదంతా హైలో ఉంది కదా, ఇలాంటివి నేను నమ్మను అనమాట. మళ్ళీ కొంచెం సైడ్ వేస్లో ఉండిపోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇది కూడా చూడండి రేపు పెరుగుద్ది, కంపల్సరీగా పెరుగుద్ది. ఈ 11వ తారీఖు, రేపు 12వ తారీఖుని కానీ 13వ తారీఖుని కానీ చూడండి, 6 నెల 12 కానీ 13 కానీ చూడండి, ఇది చాలా పైకి వెళ్ళి ఉంటుంది. కానీ ఇది చాలా వరకు పెరిగిపోయింది. కానీ ఇలాంటివి అంటే ఇంట్రాడేగా చేయాలి, హోల్డ్ చేయకూడదు అలాంటివి. అందుకోసం దీన్ని ఎగ్జిట్ అయిపోయాను. ప్రాఫిట్లో రేపు ఉంటే ప్రాఫిట్ వచ్చిన ఇదనమాట. కానీ ఇప్పుడు కూడా చెప్తాను చూడండి, మీ దగ్గర 50,000 ఉన్నట్లయితే ఆప్షన్స్కి ఎక్కువ పెట్టకండి. ఒక 20,000 చాలు అంతే. 20,000తోనే సింగిల్ లాట్ మీద చేయాలి. నేను ఇన్ని చేశాను కదా, ఇవన్నీ మీకు చెప్పడానికి, మీకు చూపించడానికి, అంటే రికమెండ్ చేయడం కోసం కాదు. అంటే ఇతను 50,000 ఇచ్చారు కదా అకౌంట్లోంచి, 50,000 తొందరగా అతను చేస్తే అతను అమౌంట్ అతను పెట్టేసి 20,000 స్పేర్గా ఉంచిన తర్వాత దాంతో ఆప్షన్ చేద్దామనేసి ఆ ప్లాన్ మీద అనమాట. ఆల్రెడీ 30,000 షేర్స్ కొనిచ్చాను అతనికి. ఇగో టాటా మోటార్స్లో పెట్టాను. ఇంకొక 20,000 తొందరగా వస్తే 50,000 పెట్టేసి అతని అమౌంట్ అలా ఉంచేసి మిగతా ప్రాఫిట్తోనే ఆప్షన్స్ చేద్దామనేసి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇంచుమించు 10,000 ప్రాఫిట్లో ఉంది ఇప్పుడు. నిన్న ఒక చూపించింది, సుమారుగా ఒక 6,000 అంత వచ్చింది. ఈరోజు ఒక 5,000, మొత్తం దగ్గర 10,000 చిల్లర వచ్చింది. అంటే అతను ఇచ్చిన 50,000కు ఇంకో 10,000 యాడ్ అయినట్టు 60,000 అయినట్టు అనమాట. ఇంకొక 2 డేస్లోన మనకు కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి అనుకోండి. అంటే నేను ట్రేడ్ తీసుకోకూడదు, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను, తీసుకుంటున్నాను. మీరు అలా తీసుకోకండి. ఈ 20,000 అయినంత ఉంటాయి. అతనికి కూడా టెన్షన్ అనేది ఉండదు అనమాట. అతను జడిసిపోతున్నారు, ఈ స్టాప్ లాస్ అంటే జడిసిపోతున్నారు. అతను చూసి కంగారు అయిపోతున్నారు, ఇది లాస్ అయిపోతుంది. అందుకోసమే అతను 50,000 అతను పక్కన పెట్టామనుకోండి, ప్రాఫిట్ వచ్చింది అంతా చేస్తే అతనికి ధైర్యంగా ఉంటుంది అనమాట. అందుకోసమే ఇప్పుడు ప్రజెంట్ ప్లస్గా 10,000 ఉన్నాయి. 10,000 సరిపోతే, కానీ ఇంకొక 10,000 అయినంత వరకు ఉంచుతాను అనమాట. అప్పుడు 20,000 అయిన తర్వాత అప్పుడు 50,000 అతను షేర్స్ కొని ఉంచేస్తాను. అప్పుడు గేమ్ అనేది ఆడతాం అనమాట. ఇలా ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఆప్షన్స్ ఎప్పుడు కూడా మీరు మెయిన్ క్యాపిటల్తో చేయకండి. ఒక 50,000 పెట్టుకున్నారనుకోండి, నేను డైలీ స్టాక్స్ పెడుతున్నాను కదా, అందులో ఓన్లీ క్యాష్ మార్కెట్లో చేయండి. క్యాష్ మార్కెట్లో 10,000 వచ్చింది అనుకోండి ప్రాఫిట్, ఒక రోజులో వచ్చేది. ఒక వారం 10 రోజులు, ఒక వారం 2 వారాలు పడుతుంది. కొంచెం జాగ్రత్తగా రోజుకు 1% 2% అలా వచ్చినట్టు చేసుకోండి. తీసుకొని వచ్చిన ప్రాఫిట్తోనే అప్పుడు ఆప్షన్ చేయండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోయినా సరే మీరు అదే పని చేయండి. ప్రాఫిట్తోనే మీరు ఎప్పుడు గేమ్ ఆడాలి. ఈ బెట్టింగ్ ఆప్షన్స్ అంటే బెట్టింగ్ కదా, బెట్టింగ్ లాగా ఇదేనే కాబట్టి ప్రాఫిట్తోనే ఆడండి. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఆప్షన్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఒక లాట్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఒక 15,000 20,000 రూపాయలు ఒక స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక లాట్ మీద మీకు 3,000 నుంచి 4,000 పక్కా వస్తుంది. చాలాసార్లు చెప్పుకొస్తున్నాను, మళ్ళీ ఇందులో చెప్తే మీకు క్లారిటీ ఉంటుందని చెప్తున్నాను. ఒక లాట్ మీద మీరు టార్గెట్స్ కోసం చూడకండి. నేను వీడియో పెడుతున్నాను కదా డైలీ ఇంట్రాడేకి. ఒకవేళ ఆప్షన్స్లో చేసినట్లయితే 3,000 వస్తే ఎగ్జిట్ అయిపోయింది. ఒక లాట్ తీసుకుంటారు కదా, ఒక లాట్ తీసుకున్నట్లయితే 3,000 వస్తే ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా అది ఎంతవరకు వెళ్తుంది అని చూసుకొని ఉండకండి. 3,000 4,000 మహా అయితే అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఒక 5,000, ఒకసారి 20,000 పెడితే 10,000 కూడా వచ్చేస్తుంది, 10,000 12,000 కూడా వచ్చేస్తాయి. అలాంటి ఎప్పుడో జరుగుతాయి, ఆమాసిక పన్నానికి జరుగుతాయి. అలా ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అని చెప్పేసి మనం డైలీ చేసే వాళ్ళు చేస్తే ఒకసారి వస్తుంది, 9 సార్లు పోద్ది అనమాట. అందుకోసమే మనం డైలీ ఏం జరుగుతుందో అదే చూసుకోవాలి. మీరు 3,000 వచ్చిందా ఒక లాట్ మీద ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా ఆ రోజు ట్రేడ్ తీసుకోకూడదు, నెక్స్ట్ ట్రేడ్ తీసుకోకూడదు. నేనంటే కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వెంట తీసుకున్నాను. కానీ ఇన్ని ట్రేడ్స్ రోజు చేయకూడదు, డైలీ ఒకటే చేయాలి. పోతే 1,000 రూపాయలు పోయిందనేసి ఆ రోజు సైడ్ అయిపోవాలి. ఒకళ్ళు వచ్చిందనుకోండి, అంటే పోతే 1,000 వస్తే 2,000 అలా పెట్టుకోవాలి టార్గెట్. 3,000 పెట్టుకోవాలి. నేను ఇచ్చిన దానికి కంపల్సరీగా 3,000 అయితే వస్తుంది. కరెక్ట్ లెవెల్లో ఎంటర్ అయినట్లయితే, మార్కెట్ సేమ్ దగ్గర ఓపెన్ అయినట్లయితే ఈజీగా 3,000 4,000 వస్తుంది. మీరు 4,000 కోసం కూడా చూడకండి, 3,000 వస్తే ఎగ్జిట్ అయిపోయింది అంతే. ఒకవేళ మీరు ఉండాలనుకున్నట్లయితే, బాగుంది మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, సెక్టర్ అంతా బాగుంది, నిఫ్టీ బాగుంది అన్ని అనుకున్నట్లయితే, నిఫ్టీ కూడా మనం అనుకున్న డైరెక్షన్లో బాగా మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక 2,000 3,000 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అక్కడ నుంచి పెట్టుకుని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి, వచ్చిన ప్రాఫిట్ పోకుండా ఉండడం కోసం. ఇదనమాట. ఆప్షన్ చాలా మంది అడుగుతున్నారు, స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలి, కొంచెం లైవ్లో చూపించమని అడుగుతున్నారు. మామూలుగా లైవ్లో చెప్తాను, కానీ ఇంతకుముందులా లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది సెబీ అనేది. లేకపోతే మార్నింగ్ లైవ్లోకి వచ్చేసి మీకు అందరూ చూస్తుండే కానీ నేను ఇదన్నీ చేసేవాడిని.
ఆయన దానితో ఇప్పుడు ఇన్నాళ్ళు చూడండి లైవ్ అనేది ఎవరు పెట్టట్లేదు. రిస్క్ అనమాట. ఇది సెబీ చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట. ఈ టిప్స్ అనేవి కూడా ఇవ్వకూడదు. ఈ లైవ్స్ అనేవి కూడా కొంచెం చెప్పలేం ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. రిస్క్ ఎందుకు తీసుకోవడం చెప్పేసి పెట్టలేదు. లేకపోతే నేను లైవ్లోనే ఇదని చూపించాను. చాలామంది లైవ్ చేసేవాళ్ళు కూడా మానేశారు చూడండి. చాలామంది ఇంతకుముందు లైవ్ చేసేవారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేసి. ఇప్పుడు చేస్తున్నారు లేండి కొంతమంది, కానీ బాగా పాపులర్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే మానేశారు. ఎందుకంటే చిన్న చిన్న ఛానల్స్ ఏంటంటే పెద్దగా జనాలు కనిపించరు. పెద్ద పెద్ద పాపులర్ ఛానల్స్ అనుకోండి ఒక 10,000 20,000 మంది లైవ్లో ఉండేవారు. అలాంటి ఛానల్స్ చాలా వరకు తగ్గిపోయాయి. లేదా ఇదంతా మీకు లైవ్లోనే చూపించేది. కాకపోతే ఇప్పుడు లైవ్ వీడియో అనమాట అంతే. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూపిద్దాం అనుకున్నాను. వాతావరణం బాగోలేదు కాబట్టి. ఈ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను కాబట్టి రోజు పెడుతున్నాను, కానీ రోజు ఇంట్రాడేకి, స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ పెడుతున్నాను, కానీ రోజు రోజుకి రిస్క్ అనేది నాకే రిస్క్. రికమెండ్ చేయకూడదు, అందుకోసం అనమాట. ఇంట్రాడే అనుకోండి పర్లేదు, సేమ్ డే కాబట్టి ఎవరికి కూడా మన కళ్ళెదురుగా ఉంటుంది. లాస్ అనుకోండి వెంటనే ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఓవర్ నైట్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందుకోసం ఇంట్రాడే అని పెడుతున్నాను. ఓన్లీ స్వింగ్కి పెట్టలేదు, షార్ట్ టర్మ్ కోసం కూడా పెట్టలేదు. ఉన్నాయి చాలా స్టాక్స్ దొరుకుతున్నాయి కానీ పెట్టట్లేదు, అది కారణం. ఇది మరి ఎన్ని రోజులు చూడండి. మీకు నాకైతే అందరికి ఫ్రీగా ఇచ్చేయాలని ఉంది, నా దగ్గర ఎవరికి డబ్బులు తీసుకోవాలని తెలియదు. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా నా నాలెడ్జ్ ఓన్లీ కాల్స్ రూపంలోనే ఇద్దామనేసి డిసైడ్ అయ్యాను. మరి ఎంతవరకు ఇది ముందుకెళ్తా తెలియదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంట్రాడేకి ఇప్పుడు స్టాక్స్ పెడతాను చూసుకోండి.